హలో అందరికి వందనాలు. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. గుమగుమలాడిపోతుంది పప్పు. అదిరిపోయింది టేస్ట్ మాత్రం. మెంతాకు పప్పు చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్‌గా ఉంది. ఫస్ట్ అయితే కందిపప్పు, కొంచెం పసుపు, అలాగే జీలకర్ర వేసి చక్కగా ఉడికించి పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇలాగ పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా! ఇలాగ అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి పోపు వేసేసుకొని మనం కడిగి నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న మెంతాకుని వేసి కొంచెం సేపు అలాగ ఉడికిన తర్వాత పప్పు వేసుకొని చక్కగా తినేసి నెయ్యితో పోపు పెట్టుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. పిల్లలకు మాత్రం భలే నచ్చింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? మెంతాకు పప్పు హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసి పంపించండి. అలాగే వెళ్ళినాకైనా మీరు కూడా ఒక 5 మినిట్స్ బిడ్డల కోసం ప్రేయర్ చేయండి. ఎక్కడ ఏ దుష్టుడు బిడ్డలు దరి చేరకుండా చక్కగా మంచిగా చదువుకోవాలని, వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని తల్లి ప్రార్థన తప్పక వింటాడు దేవుడు. తల్లిగా నీ వంతు నువ్వు ప్రార్థన చేయటం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. బై.